ఆశ అనే వ్యక్తి ఏదో తీర్థయాత్రలకు వెళ్దామని బయలుదేరి కాలినడకన వెళ్తున్నాడు. అతను ఒక బ్యాగ్లో కొన్ని బట్టలు పెట్టుకున్నాడు, తినడానికి కొంత ఫుడ్ పెట్టుకున్నాడు, క్యారియర్, ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాడు. వాటర్ బాటిల్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గ మధ్యలో అడవి దాటాలి. నడుచుకుంటూ వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి అతనికి కొన్ని సిల్వర్ కాయిన్స్ కనబడ్డాయట. సిల్వర్ కాయిన్స్. సిల్వర్ కాయిన్స్ కనబడి నాకని చెప్పి తన బ్యాగ్లో ఉన్నటువంటి బట్టలన్నీ తీసి పక్కన పడేసి ఆ బ్యాగ్ నిండా అక్కడ ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ నింపేశాడు. ఆ సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్ డైని అవన్నీ కూడా మోసుకుంటూ తన లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి గోల్డ్ కాయిన్స్ కనబట్టి కొన్ని గోల్డ్ కాయిన్స్. అమ్మో, గోల్డ్ కాయిన్స్ సూపర్, కానీ ఎక్కడ పెట్టుకోవాలి, ఎందులో వేయాలంటే ఈలోపు సరేలే నా లంచ్ బాక్స్ ఉంది కదా, ఆ లంచ్ బాక్స్లో రైస్ పక్కన పడేసి, ఇప్పుడు కడుపు నిండుగానే ఉంది, లంచ్ బాక్స్లో రైస్ పక్కన పడేసి ఈ గోల్డ్ కాయిన్స్ ని లంచ్ బాక్స్లో పెట్టేద్దామని ఆ లంచ్ బాక్స్ నిండా పేరు చేసుకున్నాడు. కొంచెం దూరం వెళ్తే ఎవరొకరు లంచ్ పెట్టకపోతారా, ఎవరొకరు పెడతారులే అని చెప్పి ఆ లంచ్ పడేసి గోల్డ్ కాయిన్స్ అన్ని లంచ్ బాక్స్లో పెట్టుకున్నాడు. ఇంకా కొంత దూరం అలా వెళ్తున్నాడు. ఆకలేస్తుంది. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, ఆకలేస్తుంది. సరే ఆకలేస్తుంది, తిందామంటే లంచ్ లేదు. వాటర్ బాటిల్లో వాటర్ కొంచెం తాగాడు. వాటర్ తాగి ఎవరొకరు పెట్టకపోతారో ఉంటే నేను వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి కొన్ని డైమండ్స్ కనబడ్డాడు. డైమండ్స్, వావ్ సూపర్ డైమండ్స్, ఇవాళ నా లక్ చాలా బాగుంది. ఫస్ట్ సిల్వర్, గోల్డ్, డైమండ్ అని చెప్పి ఎక్కడ పెట్టుకుందామని అంటే సరేలే వాటర్ పంపేద్దాం, వాటర్ బాటిల్లో వేసుకుందాం, కొంచెం ఎదరికెళ్తే ఎవరొకరు ఇవ్వబోతారంటే వాటర్ అని చెప్పేసి ఆ ఉన్న వాటర్ అంతా పంపేసి ఆ బాటిల్ నిండా డైమండ్ వేస్తాడు. చాలా సంతోషంగా వెళ్తున్నాడు. సిల్వర్, గోల్డ్, డైమండ్, నేను మిలియనీర్ని, నేను కోటీశ్వరుణ్ణి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మార్చేస్తాను, సూపర్ లగ్జరీ కారు కొంటాను, డూప్లెక్స్ బిల్డింగ్ కొంటాను, ఐఆమ్ ద కింగ్ అని చెప్పేసి సంబరపడిపోతూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి దాహం ఇంకా వేసేస్తుంది. ఎండ చాలా మండిపోతుంది కదా, దాహం వేసేస్తుంటే ఎవరు కనబడతారని చూస్తే ఎవరు కనబడలా. అక్కడ ఎవరో ఒక పంపు ఉంది. పంపు ఇదివరకు ఉండే కదా, ఆ పంపు కొడుతున్నాడు. దాహం నీళ్ళు వస్తే ఎంత కొట్టినా నీళ్ళు రావట్లేదు. భూగర్భ జలాలు లేవు, నీళ్లు రావట్లేదు. సరే ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు. ఇంకా వడదెబ్బ తినేసి దాహం వేసేస్తుంది. అక్కడేదో చెరువు ఉంది, కానీ చెరువులో నీళ్లు లేవు. ఇంకా కాస్త దూరం వెళ్ళాడు. ఇంకా పడిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. తాగుదామంటే నీళ్లు లేవు. నీళ్లు బదులు ఏమన్నా డైమండ్స్ తాగలడా? డైమండ్స్ తింటే దాహం తీరుతుందా? ఆకలి బదులు రైస్ బదులు గోల్డ్ తింటే దాహం తీరుతుందా? అప్పుడు ఇంక చనిపోయే స్టేజ్కి వచ్చాడు. నేను ఎంత వెరివాడిని, ఎంత ఫూల్ని, నా దగ్గర ఉన్నటువంటి వాటర్ పోసేసి డైమండ్స్ నింపేసాను, లగ్జరీ కారు కొనుక్కుందాం, ఆర్ఆర్ కారు కొనుక్కుందాం అని. కానీ ఈ రోజు నా ప్రాణమే పోయేలా ఉంది. అంటే వాటర్ ముఖ్యమా, డైమండ్స్ ముఖ్యమా? డైమండ్స్ ముఖ్యమే. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, మనకి ఈ సహజ వనరులు కానీ, వాటర్ కానీ, గాలి కానీ, నీరు కానీ ఎంత ముఖ్యమో అతనికి తెలిసి వచ్చింది. అంటే మనకి ఈ రోజులో ఇప్పుడు చూస్తే దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం అవుతుంది? మనం పీల్చే గాలి ముఖ్యమా, మనం వేసుకునే బట్టలో పెట్టుకునే ఉంగరాలు బంగారం ముఖ్యమా, మనం తాగే వాటర్ ముఖ్యమా, మనం ఉండే బంగ్లాలు ముఖ్యమా, మన వాతావరణం ముఖ్యమా, మనం నివసించేటువంటి ఇళ్ళు, పొలాలు, డబ్బు, ఇవి ముఖ్యమా? సో ఏవి ముఖ్యమో ఏటిని కాపాడుకోవాలి. మనం గాలి కాలుష్యం అవ్వకుండా కాపాడుకోవాలి, నీరు కాలుష్యం అవ్వకుండా కాపాడుకోవాలి, నీటి నిర్వహణ కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటూ మన పిల్లలకి, భావతరాలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాల్యూస్ని చెప్పడమే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ప్రతి పిల్లవాడిని కూడా ఆ రకంగా తయారు చేయడం. అండ్ ఆల్సో